మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే మహాశివరాత్రి. ఏమీ చేయకపోయినా సరే రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు 2 నిమిషాల్లో కష్టాలన్నీ పోతాయి. ఈశ్వరుడే ఐశ్వర్యాన్ని ఇస్తాడు. పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఫ్రెండ్స్, ఈ కథను చివరి వరకు వినండి. మధ్యలోనే ఆపేస్తే ఎటువంటి ఫలితం రాదు కనుక భక్తితో చివరి వరకు వినండి. ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర అని ఒక కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ఈరోజే శివపార్వతుల కళ్యాణం జరిగిందని పురాణాలలో ఉంది. కాబట్టి శివపార్వతుల వివాహం ఎలా జరిగిందో తెలిపే ఈ కథను వింటే చాలు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మన హిందూ పురాణాల ప్రకారం అతి ముఖ్యమైన 3 దేవుళ్ళు ఎవరు అంటే బ్రహ్మ, విష్ణు, శివ. వీళ్లను త్రిమూర్తులు అని కూడా పిలుస్తారు. శివుడు ఎల్లప్పుడూ కైలాస పర్వతం మీదనే ఉంటాడు. ఆయన ఎప్పుడూ ధ్యానం చేస్తూ ప్రశాంతంగా ఉంటాడు. మహారాజైన హిమవంతుడి నగరం కైలాస పర్వతానికి దగ్గరలో ఉండేది. హిమవంతుడు స్వర్గలోక మహిళను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వారికి ఒక కుమార్తె పుడుతుంది. ఆమె పేరు పార్వతి. ఆమె పర్వతాలకు రాజైన హిమవంతుడి కూతురు కావటం వలన ఆమెకు పార్వతి అని నామకరణం చేశారు. పార్వతీదేవి కేవలం అందగత్తె మాత్రమే కాదు, సకల కళా కోవిదురాలు. అయితే చిన్నతనం నుంచే పార్వతి మనసులో ఒక అద్భుతమైన భావం నాటుకుపోయింది. ఆమె ఆటల్లో, పాటల్లో, చదువుల్లో ఏ పని చేస్తున్నా ఆమె హృదయం మాత్రం కైలాస శిఖరం వైపు, అక్కడ ధ్యానంలో ఉన్న శివుడి వైపు పయనించేది. ఆమె శివుడి గాథలు వింటూ పెరిగింది. రాత్రిపూట కైలాస పర్వతాన్ని చూస్తూ ఆ మహాశివుడిని తలుచుకుంటూ నిద్రపోయేది. ఆమె సంకల్పం ఒక్కటే, ఏ జన్మకైనా ఆ శంకరుడే తన ప్రాణనాథుడు కావాలని. ఒకరోజు దేవముని నారదుడు హిమవంతుడి దగ్గరకు వచ్చి పార్వతీ జన్మ రహస్యం చెప్పి ఆమెకు శివుడితో వివాహం జరిపిస్తే లోకానికి మేలు జరుగుతుందని సూచించాడు. కానీ హిమవంతుడికి ఒక తండ్రిగా భయం కలిగింది. తన కుమార్తె రాకుమారిలా పెరిగింది. కానీ శివుడు శ్మశానవాసి, దిగంబరుడు, పాములను అలంకరించుకునేవాడు. అటువంటి వాడికి తన కూతురిని ఇవ్వటం ఆయనకు ఇష్టం లేకపోయింది. దాంతో హిమవంతుడు పార్వతి మనసు మార్చడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కానీ హిమాలయం ఎంత నిశ్చలంగా ఉంటుందో పార్వతి నిర్ణయం కూడా అంతే దృఢంగా ఉంది. చివరకు తండ్రి ఒప్పుకోక తప్పలేదు. హిమవంతుడు పార్వతిని వెంటబెట్టుకుని కైలాసానికి వెళ్ళి శివుడిని ప్రార్థించి తన కుమార్తెను ఆయన సేవలో ఉండనివ్వమని కోరాడు. శివుడు కళ్ళు తెరవకుండానే ధ్యానముద్రలో ఉండి అంగీకరించాడు. అప్పటి నుండి పార్వతీదేవి ప్రతిరోజు శివుడికి కావలసిన పూజా సామాగ్రిని సిద్ధం చేయటం, ఆయన పరిసరాలను శుభ్రం చేయటం వంటి సేవలు చేస్తూ ఉండేది. అయితే అదే సమయంలో లోకంలో ఒక ఉప్పెన విపత్తు వచ్చింది. తారకాసురుడు అనే రాక్షసుడు తన తపస్సుతో బ్రహ్మను మెప్పించి ఒక వింత వరం పొందాడు. శివుడికి పుట్టబోయే కుమారుడి చేతిలో తప్ప తనకు మరెవరి చేతిలో మరణం సంభవించకూడదని కోరుకున్నాడు. అప్పటికే శివుడి మొదటి భార్య సతీదేవి యజ్ఞగుండంలో ఆత్మాహుతి చేసుకోవటంతో శివుడు తీవ్రమైన వైరాగ్యంలో గాఢమైన సమాధి స్థితిలో ఉన్నాడు. ఆయన వివాహం చేసుకునే అవకాశం లేదని భావించిన తారకాసురుడు దేవతలను పీడించటం మొదలుపెట్టాడు. దేవతలందరూ భయపడి బ్రహ్మదేవుణ్ణి శరణు వేడారు. శివ పార్వతుల కలయిక జరిగితేనే లోకానికి రక్షణ కలుగుతుందని బ్రహ్మ నిశ్చయించాడు. ఈ పని కోసం మన్మధుణ్ణి పిలిపించారు. శివుడి ధ్యానాన్ని భంగం చేసి ఆయన మనసులో పార్వతీ పట్ల అనురాగం కలిగేలాగా చేయమని ఆజ్ఞాపించారు. మన్మధుడు తన భార్య రతీదేవితో కలిసి కైలాసానికి చేరుకున్నాడు. సరిగ్గా పార్వతీదేవి శివుడికి పూజ చేస్తున్న సమయంలో మన్మధుడు తన పుష్ప బాణాన్ని శివుడిపై ప్రయోగించాడు. వేల ఏళ్లుగా నిశ్చలంగా ఉన్న శివుడి మనసు ఒక్కసారిగా చలించింది. తన ధ్యానానికి ఎవరో ఆటంకం కలిగించారో తెలుసుకోవాలని శివుడు ఆగ్రహంతో తన 3వ కన్ను తెరిచాడు. ఆ కంటి నుండి వెలువడిన తీవ్రమైన అగ్నిజ్వాలలకు మన్మధుడు అక్కడికక్కడే భస్మమైపోయాడు. తన భర్త కళ్ల ముందే బూడిద కావటం చూసిన రతీదేవి రోదనతో విలపించింది. ఆ ఆవేశంలో ఆమె పార్వతీదేవిని చూసి, నీకు
నీ జీవితంలో సంతానము కలుగదు అని చెప్పేస్తుంది. కానీ మళ్ళీ తారకాసురుడి గురించి గుర్తొచ్చి, పార్వతి, నువ్వు తల్లి అవుతావు కానీ నీ గర్భం నుండి ఒక్క పిల్లవాడు కూడా నీకు పుట్టడు అని చెప్పి వెళ్ళిపోతుంది. పార్వతీదేవి ఏడుస్తూ శివుడి వైపు చూస్తుంది. శివుడు పార్వతీదేవి ముఖం కూడా చూడకుండా మళ్ళీ ధ్యానంలోనికి వెళ్ళిపోతాడు. పార్వతీదేవికి అప్పుడు అర్థమైపోతుంది, కేవలం బాహ్యమైన అందంతో లేదా సేవతో శివుడిని పొందలేనని. శివుడిని మెప్పించాలంటే కఠోరమైన తపస్సు ఒకటే మార్గమని నిశ్చయించుకుని కైలాసం విడిచి శృంగి తీర్థానికి చేరుకుంటుంది. శృంగి తీర్థంలో శివలింగం ముందర కూర్చొని శివుడి నామాన్ని జపిస్తూ 60,000 సంవత్సరాలు ధ్యానం చేస్తూ ఉంది. ఒకరోజు అక్కడే పక్కన ఉన్న ఒక నదిలో ఒక ముసలి చిన్న పిల్లవాడిని పట్టుకుని నదిలోనికి లాక్కొని వెళ్తూ ఉంటుంది. అప్పుడు ఆ పిల్లవాడు అమ్మా 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 నన్ను కాపాడండి అని అరుస్తూ ఉంటాడు. ఆ పిల్లవాడు అమ్మా అని అనటంతో పార్వతీదేవి పులకరించిపోయి తపస్సు నుండి లేచి పరిగెత్తుకుంటూ నది వద్దకు వెళ్ళి చేతులు జోడించి ఆ పిల్లవాడిని వదిలిపెట్టు అని ముసలిని ప్రాధేయపడుతుంది. నీవు 60,000 సంవత్సరాలు శివుడి కోసం తపస్సు చేశావు కదా, ఆ తపస్సు ఫలితాన్ని నాకు ధారపోస్తే ఈ పిల్లవాడిని విడిచిపెడతాను అని ముసలి అంటుంది. పార్వతీదేవి నవ్వుతూ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తన తపస్సును ఆ ముసలికి ధారపోస్తుంది. ఇన్ని సంవత్సరాలు ఎన్నో కష్టాలు ఎదిరించి శివుడి కోసం కఠోరంగా తపస్సు చేశావు కదా, ఇప్పుడు ఎవరో నీకు తెలియని పిల్లవాడి కోసం తపస్సు ఫలితం అంతా నాకు ధారపోస్తావా? అసలు నీకు శివుడు అంటే ఇష్టం ఉందా లేదా అని ఆ ముసలి నవ్వుతూ ప్రశ్నిస్తుంది. అప్పుడు పార్వతీదేవి ఇలా అంటుంది, ఆ పిల్లవాడు నన్ను అమ్మ అని ప్రేమగా పిలిచాడు కదా, ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు నన్ను తలుచుకుంటే ఎంత పెద్ద పనిలో ఉన్నా వాళ్ళ కోసం స్వయంగా నేనే వచ్చి ఆదుకుంటాను. ఇక తపస్సు అంటావా, శివయ్య అంటే నాకు ప్రాణం. నేను మళ్ళీ ఎన్ని వేల సంవత్సరాలైనా సరే శివుడి కోసం తపస్సు చేస్తాను అని అంటుంది. ఆమె ప్రేమను చూసి ఆ ముసలి రూపంలో ఉన్న శివుడు అసలైన రూపంలోనికి వస్తాడు. పార్వతీ ప్రేమను పరీక్షించడానికి ఇదంతా శివుడు చేస్తాడు. పార్వతీదేవి శివుణ్ణి చూసి ఎంతో సంతోషిస్తుంది. అలా శివుడు పార్వతిని పెళ్లి చేసుకోవడానికి అంగీకరిస్తాడు. దేవతలందరూ కలిసి హిమవంతుడి ఇంటికి వెళ్ళి హిమవంతుడిని పెళ్లికి ఒప్పిస్తారు. అలా శివుడికి పార్వతికి హిమవంతుడి ఇంటిలోనే వివాహం జరుగుతుంది. ఈ వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది. చాలా ఘనంగా జరుగుతుంది. శివపార్వతుల పెళ్లి అయిన మరుసటి రోజే దేవుళ్ళందరూ శివపార్వతుల దగ్గరకు వెళ్ళి, అయ్యా స్వామి, మీరు మన్మధుణ్ణి భస్మం చేశారు కదా, దయచేసి అతనిని మళ్ళీ బ్రతికివ్వండి. మన్మధుడు కేవలం బ్రహ్మ చెప్పిన పని మాత్రమే చేశాడు, అంతే. ఇందులో అతని తప్పు ఏమీ లేదు అని వేడుకుంటారు. పార్వతీదేవి కూడా రతీదేవి బాధ చూసి శివుణ్ణి వేడుకుంటుంది. సరే అని తన తపోశక్తి ఉపయోగించి మన్మధుణ్ణి మళ్ళీ బ్రతికిస్తాడు శివుడు. అప్పటికే తారకాసురుడు లక్షల మందిని చంపేసి ఉంటాడు. పార్వతికి ఉన్న శాపం వలన బిడ్డలు జన్మించరు కాబట్టి శివుడు మరియు పార్వతీదేవి ఒక గృహలోనికి వెళ్ళి ధ్యానం చేస్తారు. వాళ్ళ ఇద్దరి తపోశక్తితో అగ్నిలాగా వెలిగిపోతున్న 6 అగ్నిగుండములు ప్రత్యక్షమవుతాయి. అప్పటికే తారకాసురుడు దేవుళ్లను హతమారుస్తూ ఉంటాడు. మిగతా దేవుళ్ళు అసహనంతో అగ్నిదేవుణ్ణి శివుడి దగ్గరికి పంపుతారు. శివపార్వతులు సరే అని ఆ 6 అగ్నిగుండములను అగ్నికి ఇస్తారు. అగ్నికి దేవుడైన అగ్నిదేవుడు కూడా ఆ 6 అగ్నిగుండముల నుండి వచ్చే వేడిని తట్టుకోలేకపోతాడు. వెంటనే గంగాదేవిని పిలిచి ఆమెకు ఇవ్వగా ఆమె కూడా కొద్ది సమయం తర్వాత ఆ వేడిని తట్టుకోలేక పక్కనే ఉన్న నదిలో ఆ 6 అగ్ని గుండములను పడవేస్తుంది. ఇదంతా చూసి పార్వతీదేవి అక్కడికి వచ్చి ఒక నీటి దేవత రూపంలోనికి మారి వాటిని పట్టుకుంటుంది. కొద్దిసేపటికి ఆ 6 అగ్ని గుండములు 6 బిడ్డలుగా మారుతాయి. ఆ 6 బిడ్డలను ఏకం చేసి కార్తికేయ స్వామికి పార్వతీదేవి జన్మనిస్తుంది. అందుకే కార్తికేయ స్వామిని షణ్ముఖుడు అని కూడా పిలుస్తారు. ఆ తర్వాత షణ్ముఖుడు తన శక్తి ఉపయోగించి చిన్నపిల్లవాడిలాగా ఉన్నప్పుడే తారకాసురుడిని హతమారుస్తాడు. ఈ మహోన్నతమైన రోజును ప్రతి సంవత్సరం మనం మహాశివరాత్రిగా జరుపుకుంటున్నాము. మన భారతదేశంలో వారణాసి, శ్రీశైలము, ద్రాక్షారామం, శ్రీకాళహస్తి, అలాగే వేములవాడ మొదలగు ప్రదేశములలో అత్యంత శక్తివంతమైన శివలింగములు ఉన్నాయి.
ఈ మహాశివరాత్రి రోజు అక్కడ విశేషంగా శివుడికి అభిషేకాలు పూజలు చేస్తారు. ఈ మహోన్నతమైన రోజున మీరు మీ మనసులో ఉన్న కోరిక మనస్ఫూర్తిగా కోరుకుని శివుడికి చెప్తే ఆయన ఆ కోరికను తప్పకుండా తీరుస్తాడు. ఈ రోజునే శివుడు లింగాకారం దాల్చాడని, శివపార్వతుల కళ్యాణం జరిగిందని రకరకాల కథనాలు ఉన్నాయి. ఈ శివరాత్రి రోజు స్వయంగా విష్ణువు 1008 కలువ పూలతో శివుణ్ణి ఆరాధిస్తాడు. ఈ రోజు శివుణ్ణి పూజిస్తే కటిక దరిద్రుడు కూడా కుబేరుడిగా మారిపోతాడు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అలాగే శివరాత్రి సందర్భంగా శ్రీకాళహస్తి మహత్యాన్ని తెలిపే ఈ కథను వింటే చాలు పరమేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది, అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. శ్రీకాళహస్తీశ్వర స్వామి స్వయంభువు. శ్రీ అనగా సాలెపురుగు, కాళ అనగా పాము, హస్తి అనగా ఏనుగు. ఈ 3 జంతువులు శివభక్తి వలన సాయుధ్యం పొంది శివునిలో కలిసిపోయినవి. అందువలన ఇచ్చట స్వామివారికి శ్రీకాళహస్తీశ్వరుడు అని, ఈ పురమునకు శ్రీకాళహస్తి అనియు పేరు వచ్చెను. సాలెపురుగు శివ సాయుధ్యం పొందుట. కృతయుగంలో సాలెపురుగు తన శరీరం నుంచి వచ్చు సన్నని దారంతో కొండపైనున్న శివునికి గుళ్ళ గోపురాలు ప్రాకారములు కట్టి శివుణ్ణి పూజిస్తూ ఉండేది. ఒకనాడు శివుడు ఆ సాలెపురుగు భక్తిని పరీక్షించదలచి అక్కడ మండుచున్న దీపంలో తగిలి సాలీడు అల్లిన గుడి గోపురములు తగలబడిపోయేలాగా చేస్తాడు. ఇది చూసిన సాలీడు కోపంతో దీపమును మింగడానికి పోతుంది. అప్పుడు శివుడు ప్రత్యక్షమై దాన్ని భక్తికి మెచ్చి వరము కోరుకోమనెను. అప్పుడు సాలీడు తనకు మరలా జన్మ లేకుండా చేయమని కోరుకుంటుంది. అందుకు శివుడు సమ్మతించి సాలీడును తనలో ఐక్యమైపోవునట్లుగా చేసెను. ఈ విధముగా సాలీడు శివ సాయుధ్యము పొంది తరించింది. నాగుపాము, ఏనుగు శివారాధన చేసి తరించుట. పూర్వం ఒక పాము పాతాళము నుండి పెద్ద పెద్ద మణులను తెచ్చి ప్రతిదినము శివలింగమునకు పూజ చేసిపోతూ ఉండేది. ఆ తరువాత ఒక ఏనుగు వచ్చి శివలింగమునకు పూజ చేస్తూ ఉండేది. అది స్వర్ణముఖి నదిలో స్నానమాచరించి తొండముతో నీరు, పుష్పములు, బిల్వపత్రములు తెచ్చి పాము సమర్పించిన మణులను తోసివేసి తాను తెచ్చిన నీటితో అభిషేకం చేసి పుష్పములతో అలంకరించి పూజించి వెళ్ళిపోతూ ఉండేది. మరునాడు ఉదయం పాము వచ్చి చూస్తే తాను పెట్టిన మణులు అక్కడ ఉండేవి కాదు. వాటికి బదులు బిల్వములు, పుష్పములు అక్కడ కనిపించేవి. ఇప్పుడు పాము చాలా బాధపడి వాడుక ప్రకారం ఏనుగు ఉంచి వెళ్ళిన పుష్పాలను తోసివేసి మణులతో పూజ చేసింది. ఇలా కొంతకాలము వరకు పాము ఉంచిన మణులను ఏనుగు ఉంచిన పుష్పాదులను పాము శుభ్రపరిచి తమ తమ ఇష్టానుసారంగా పూజ చేసి ఈశ్వర్ని సేవించుచూ ఉండేవి. ఒకరోజు పాము విసుగెత్తి తన మణులను పక్కకు తోసేస్తుంది. ఎవరో తెలుసుకోవాలని పక్కనే ఉన్న పొదలో దాక్కుని పొంచి ఉండి చూస్తుంది. అది అలా చూస్తూ ఉండగా ఏనుగు వచ్చి దాని మణులను పక్కకు తోసేసి పుష్పాదులతో పూజ చేయసాగింది. అది గమనించిన పాము కోపంతో తన శత్రువు అయిన ఏనుగు తొండంలో దూరి కుంభస్థలమున నిలిచి దానికి ఊపిరి ఆడకుండా చేసింది. ఈ బాధను ఏనుగు తట్టుకోలేక ఈశ్వర ధ్యానంతో తొండముతో శివలింగము తాకి శిరస్సును గట్టిగా రాయికి కొట్టుకొని తుదకు మరణించింది. ఆ శిలాఘతమునకు ఏనుగు కుంభస్థలమున ఉన్న పాము కూడా చచ్చి బయటపడినది. ఇట్లు ఇద్దరూ తమ తమ నిజ స్వరూపంతో రుద్రగణములుగా మారి స్వామిలో ఐక్యమైపోయారు. ఈ స్మృతి చిహ్నంగా పాము 5 తలల పాము ఆకారంగా తల భాగమున ఏనుగు సూచముగా 2 దంతములను, సాలెపురుగు అడుగు భాగంలోనూ తన లింగాకృతిలో ఐక్యము చేసుకుని శివుడు శ్రీకాళహస్తీశ్వరుడిగా ఇక్కడ దర్శనం ఇచ్చుచూ ఉన్నాడు. ఆనాటి నుంచి ఈ పుణ్యక్షేత్రంకు శ్రీకాళహస్తి అని పేరు వచ్చింది. పోతప్పినాడు అనే రాజ్యంలో ఉడుపూర్ గ్రామంలో నాగడు అను ఒక బోయరాజు ఉండేవాడు. అతని భార్య పేరు దత్త. భార్యాభర్తలిద్దరూ కూడా సుబ్రహ్మణ్య స్వామి భక్తులు. స్వామి దయవలన చాలా కాలమునకు వారికి ఒక పుత్రుడు జన్మించాడు. తల్లిదండ్రులు ఆ బాలునకు తిన్నడు అని నామకరణం చేశారు. శ్రీకాళహస్తీశ్వర పురాణం అనుసరించి తిన్నడు పూర్వజన్మలో అర్జునుడు శివుని గూర్చి తపస్సు చేసి పాశుపతాస్త్రమును పొందినాడు అని అప్పుడు పరమేశ్వరుడు
బోయవానిగా అర్జునుని ముందరకు వచ్చినప్పుడు అర్జునుడు శివుణ్ణి గుర్తించలేకపోయాడు. ఆ కారణముచే మరుజన్మలో అర్జునుడు బోయవాడుగా అనగా తిన్నడుగా జన్మించి ఆ రూపంలో శివుణ్ణి మెప్పించి శివ సాయుధ్యాన్ని పొందాడు. నాగడు తిన్నడుకు బోయలకు నేర్పే సకల విద్యలను నేర్పించినాడు. తిన్నడు విల్లు విద్యలో ఆరితేరాడు. చిన్నవాడుగా ఉండగానే నాగడు తిన్నడుని రాజ్యాభిషిక్తుడిగా చేశాడు. బోయవాడుగా తన కుల ధర్మమును అనుసరించి వేటాడిన తిన్ననికి అన్ని జీవుల ఎడల వాత్సల్యము ప్రేమాభిమానములు ఏర్పడ్డాయి. జంతువులలో పిల్లలను, ఆడవాటిని, రుగ్మతతో ఉన్న జంతువులను అనగా ఏదైనా రోగంతో బాధపడుతున్న జంతువులను వేటాడేవాడు కాదు తిన్నడు. తనలోని జంతు భావాలైన కామ, క్రోధ, మద, మాత్సర్యాలను జయించాడు. ఒక రోజున తిన్నడు వేటకి వెళ్ళాడు. ఒక సూకరము అనగా అడవి పంది అతని వల నుంచి తప్పించుకొని పారిపోతూ ఉంది. తన అనుచరులైన నాముడు, కాముడులతో ఆ పందిని తరుముకుంటూ వెళ్ళాడు తిన్నడు. ఆ అడవి పందికి అలసట వచ్చింది. ఒక చెట్టు ముందర ఆగింది. తిన్నడు దానిని చంపాడు. ఆ ముగ్గురు అలసిపోయారు. దప్పికేసింది. పందిని మోసుకొని స్వర్ణముఖి నదీ తీరానికి చేరుకున్నారు. కాళహస్తి పర్వతము, దేవాలయము కనిపించాయి. తిన్నడు ఆ పర్వతమెక్కి ఆ దేవాలయమును చూడాలనుకున్నాడు. అక్కడ ఉన్న పరమేశ్వరుడి పేరు కుడుము దేవారు, అంటే పిలక ఉన్న దేవుడు అని నాముడు తిన్నడికి చెప్పాడు. అంతలో కాముడు పందిని పచనము చేయటం మొదలుపెట్టాడు. తిన్నడు ఆ పర్వతము ఎక్కటం ప్రారంభించాడు. ఆ పర్వతం ఎక్కుతూ ఉంటే తిన్నడిలో మార్పు వస్తూ ఉంది. అది పూర్వజన్మ సంస్కార ఫలము. తన మీద నుంచి బరువు ఏదో తగ్గుతూ ఉన్నట్లుగా అనిపించింది. దేహ స్పృహ కూడా మందగించింది. అక్కడ శివలింగమును చూడగానే దాని మీద అనంతమైన ప్రేమ పుట్టుకు వచ్చింది తిన్నడుకు. దాంతో తిన్నడు ఆ లింగమును కౌగలించుకున్నాడు. ముద్దులు గుమ్మరించాడు. ఆనంద బాష్పాలు రాలటంతో శివునితో, ఈశ్వర, ఈ దట్టమైన అడవిలో ఇన్నాళ్ళు ఒంటరిగా ఎలా ఉన్నావు? నీకు ఆహారము ఎలా లభిస్తోంది? ఇప్పటి నుండి నేను నీతోనే ఉంటాను. నీకు ఆకలిగా ఉన్నట్లున్నది, నేను ఆహారము తీసుకుని వచ్చాను అని పలికి శివుని ఆకలి తీర్చుటకు వెంటనే కొండ దిగాడు. కాముడు పందిని కోయటం మొదలుపెట్టాడు. ఆ మాంసమును తిన్నడు రుచి చూసి అందులో నుండి రుచిగా ఉన్న దానిని శివుని కోసం వేరుగా పక్కన ఉంచాడు. నాముడు తిన్నడితో ఈశ్వరునకు ఆహారము సమర్పించే ముందు ప్రతి దినము నీటితో అభిషేకించబడతాడని, పూలతో పూజింపబడతాడని చెప్పాడు. తిన్నడు అది విని నది దగ్గరకు వెళ్ళి నోటి నిండా నీళ్లను పుక్కిలించి బట్టి తను సేకరించిన పూలను తల మీద ఉంచుకొని పచనము చేసిన అనగా కాల్చిన పందిని అనగా పంది మాంసమును చేతిలో ఉంచుకొని విల్లు అంబులతో తిన్నగా గుడికి వెళ్ళాడు. అక్కడ పుక్కిలి బట్టిన నీటిని శివునిపై వదిలాడు. అదే శివునికి అభిషేకమయ్యింది. తన తల మీద ఉన్న పూలతో శివుణ్ణి అలంకరించాడు. అదే శివుడికి అర్చన అయింది. తర్వాత తాను తెచ్చిన పంది మాంసంను దేవుని ముందు పెట్టాడు. అదే ఆయనకు నివేదన అయ్యింది. ఆ గుడి ద్వారము వద్ద ఎవరిని ఏ జంతువులను రానీయకుండా కాపలా కాశాడు. మరునాడు ఉదయము మరలా ఆహారము తెచ్చుటకు బయలుదేరి వెళ్ళాడు. తిన్నడి ప్రవర్తన చూసి నాముడికి కాముడికి మతిపోయింది. తిన్నడిలో వచ్చిన మార్పును మతిపోయిందేమోనని భావించి వారు వెంటనే వెళ్ళి తిన్నడి తల్లిదండ్రులకు జరిగిన విషయాలు వివరించి చెప్పారు. వారు తిన్నడిని ఇంటికి తీసుకొని పోజూశారు. కానీ తిన్నడు తాను శివుని దగ్గరే ఉంటాను అని వెళ్ళలేదు. తిన్నడు దేవునికి ఆహారము సేకరించడానికి వెళ్ళగా ఆ సమయంలో ఆలయ అర్చకుడు శివగోచారి శివుడికి ప్రతిరోజులాగానే అర్చన చేయడానికి వచ్చాడు. అక్కడ ఉన్న మాంసాన్ని చూసి ఎవరో దేవాలయమును అపవిత్రం చేశారని భావించాడు. నిర్ఘాంతపోయాడు. ఆగమ శాస్త్రంలో ఆ అర్చకుడు నిష్ఠాతుడు. అందుకని అక్కడ ఉన్న మాంసము మొదలగు వానిని తొలగించి మంత్రయుక్తముగా సంప్రోక్షణ గావించి మళ్ళీ స్నానము చేసి మడిగా కుండలో తెచ్చిన స్వర్ణముఖి జలములతో అభిషేకము చేసి పూలతో అలంకరించి విభూతి నలిమి తెచ్చిన పండ్లు మధుర పదార్థములతో నివేదన గావించి వెళ్ళాడు. పూజారి వెళ్ళగానే తిన్నడు మళ్ళీ దేవుని నివేదనకు
వేటాడిన మాంసమును తెచ్చాడు. పూజారి అలంకరించిన పూజా ద్రవ్యములను తీసివేసి తనదైన పద్ధతిలో పూజ చేశాడు. ఈ విధంగా 5 రోజులు జరిగాయి. పూజారి ఇక ఉండబట్టలేకపోయాడు. దుఃఖిస్తూ పరమశివుణ్ణి ప్రార్థించాడు. ఈ ఘోరాన్ని ఆపండి అని ఎలుగెత్తి ప్రార్థించాడు. శివుడు శివ గోచారికి తిన్నడి భక్తి ప్రవర్తులను చూపించదలిచాడు. అర్చకునకు కలలో కనిపించి, నీవు లింగము వెనుక దాగి ఉండు, బయటకు రాక అక్కడ ఏమి జరుగుతున్నదో గమనించుచూ ఉండు అని ఆదేశించాడు. 6వ రోజున యథావిధిగా తిన్నడు ఆలయానికి వచ్చాడు. వస్తూ ఉండగా దారిలో తిన్నడికి కొన్ని దుశకునాలు గోచరించాయి. శివునకు ఏదో ఆపద సంభవించిపోతుందేమోనని శంకించాడు. గుడికి పరిగెత్తుకుని వెళ్ళాడు. వెళ్ళి చూడగానే శివుని కుడి కన్ను నుండి రక్తము బయటకు వస్తోంది. దేవుని అర్చనకు తాను తెచ్చిన వస్తువులు చేతిలో నుండి క్రింద పడిపోయాయి. తిన్నడు బిగ్గరగా ఏడ్చాడు. ఎవరు ఈ పని చేశారో తెలియలేదు. తనకు తెలిసిన మూలికా వైద్యం చేశాడు, కానీ రక్తం ఆగలేదు. వెంటనే అతనికి ఒక ఆలోచన కలిగింది. కన్నుకు కన్ను అను సిద్ధాంతము మనసులో స్ఫుటించింది. వెంటనే బాణంతో తన కుడి కన్నుని పెగిలించి శివునికి పెట్టాడు. రక్తమాగిపోయింది. సంతోషించాడు. నృత్యము చేశాడు. నృత్యము చేస్తూ ఉండగా చూస్తే శివుని ఎడమ కన్ను నుండి నెత్తురు బయటకు రావటం గమనించాడు. ఏమూ లేదు, మందు తెలిసిందిగా అని అనుకున్నాడు. కానీ ఒక సమస్య మదిలో మెదిలింది. తన ఎడమ కన్ను కూడా తీసిన తరువాత శివుని కన్ను ఎక్కడ ఉందో గుర్తించటం ఎలా? అందుకని గుర్తు కోసం తన పాదాన్ని శివుని ఎడమ కంటిపై పెట్టి తన ఎడమ కన్నును పెగలించుకోబోయాడు. తిన్నడి భక్తికి మెచ్చిన పరమశివుడు వెంటనే ప్రత్యక్షమయ్యి తిన్నడి చేతిని పట్టుకొని ఆపాడు. నిలువుము కన్నప్ప, కన్నప్ప, నీ భక్తికి మెచ్చాను. ఇంతటి నిర్మలమైన భక్తిని మునుపెన్నడూ చూసి ఎరుగను. పంచాంగుల మధ్య నిలిచి తపమునర్చిన మునుల ఆంతర్యము కన్నా నీ చిత్తము అతి పవిత్రమైనది. నా హృదయమునకు సంపూర్ణమైన ఆనందం కలిగించినది నీ ఒక్కడివే కన్నప్ప అని ప్రశంసించాడు. పరమేశ్వరుడు కన్నప్ప అని 3 మారులు పిలిచాడు. అంటే కన్నప్ప శివుని అనుగ్రహమును 3 పొందాడన్నమాట. తన కన్నును ఈశ్వరుడికి అర్పించినందులకు తిన్నడు కన్నప్ప అయ్యాడు. తరువాత శివుడు కన్నప్పతో, శ్రీకాళహస్తి క్షేత్రం ఉన్నంత వరకు నీ పేరు శాశ్వతంగా ఉండిపోతుంది అని చెప్పాడు. తన 2 చేతులతో కన్నప్పను దగ్గరకు తీసుకొని తన అక్కున చేర్చుకున్నాడు. కన్నప్పకు మరలా ఇంతకు ముందులానే చూపు వచ్చింది. కన్నప్ప అప్పటి నుండి సాక్షాత్తు శివ స్వరూపుడై జీవించాడు. శివ గోచారికి తిన్నడి అపురూపమైన శివభక్తి గోచరమైంది. శ్రీకాళహస్తిలో తనకంటే తన భక్తుడికి ఉన్నత స్థానాన్ని కల్పించాడు పరమేశ్వరుడు. ఎందుకంటే స్వామివారి కోవెల కింద ఉండే భక్తుడైన కన్నప్ప గుడి కొండ మీద ఉంటుంది. భక్తునికి తొలి పూజ అయిన తర్వాతే శివయ్యకు పూజ జరుగుతుంది. ఈ శివరాత్రి సందర్భంగా మత్తుకు బానిసై మందు తాగుతూ చిల్లర తిరుగుళ్ళు తిరుగుతూ ఎంతో ఆకలితో ఉన్న ఒక మనిషి తన ఆకలి తీర్చుకోవటం కోసం శివరాత్రి రోజు శివాలయంలో ఒక దీపం పెట్టడం వలన మరుసటి జన్మలో కుబేరుడిలాగా మళ్ళీ ఎలా జన్మించాడో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు సకల దరిద్రాలు పోతాయి. కోటి జన్మల పుణ్యంతో అపర కుబేరులుగా మారిపోతారు. పూర్వం కౌపిల్య నగరంలో యజ్ఞదత్తుడు అనే ఒక మహాపండితుడు ఉండేవాడు. సదాచార పారాయణుడైన ఆ పండితునికి చాలా కాలానికి ఒక కొడుకు పుట్టాడు. లేక పుట్టిన ఆ బాలుడికి తల్లిదండ్రులు గుణనిధి అని పేరు పెట్టి ఎంతో ప్రేమగా పెంచుకోసాగారు. 8 సంవత్సరాల వయసులో ఉపనయనం చేసి విద్యాభ్యాసానికి పంపారు. రాజకార్యాల్లో నిమగ్నమైన తండ్రి ఆ తర్వాత కుమారుని చదువు ఎలా సాగుతుందో పట్టించుకోలేదు. దానితో గుణనిధి దుష్ట సావాసం చేసి వ్యసనాలకు బానిస అయ్యాడు. స్నాన సంధ్యాదులు వదిలిపెట్టాడు. తల్లికి మాయమాటలు చెప్పి ఆమె నుండి సంపాదించిన డబ్బుతో జూదమాడేవాడు. తరువాత వేశ్యాలోలుడయ్యాడు. పనుల్లో మునిగిపోయిన యజ్ఞదత్తుడికి ఈ విషయాలేమీ తెలియవు. యజ్ఞదత్తుడు తీరిక వేళల్లో ఎప్పుడైనా కొడుకు గురించి భార్యను అడిగితే బాగా చదువుకుంటున్నాడని కొడుకు మీద ప్రేమతో ఆమె అబద్ధం చెప్పేది. తండ్రి పట్టించుకోకపోవటం వలన, తల్లి గారాబం చేయటం వలన గుణనిధి పూర్తిగా చెడిపోయాడు. ఇది తెలియని యజ్ఞదత్తుడు కుమారునికి
18 సంవత్సరాలు నిండిన వెంటనే ఒక మంచి కుటుంబం నుండి వచ్చిన కన్యతో వివాహం జరిపించాడు. పెళ్ళైన గుణనిధికి బుద్ధి రాలేదు. కానీ తల్లి ధనం ఇవ్వటం మానేసింది. దానితో గుణనిధి తన ఇంటిలో ధనాన్ని దొంగిలించటం, విలువైన పట్టు వస్త్రాలు, వెండి పాత్రలు, ఖరీదైన వస్తువులు ఎవరికీ తెలియకుండా తీసుకుని వెళ్ళి జూదంలో ఓడిపోయినప్పుడు జూద గృహంలో గెలిచిన వారికివ్వటం అలవాటు చేసుకున్నాడు. తల్లి ఎంత బోధించినా గుణనిధి ప్రవర్తన మార్చుకోలేదు. ఒకరోజు యజ్ఞదత్తుడు స్నానానికి వెళ్తూ తన చేతి రత్నాల ఉంగరం జాగ్రత్త చెయ్యమని భార్యకు ఇచ్చాడు. ఆమె దానిని పడక గదిలో పెట్టింది. భార్యాభర్తలు ఉంగరం సంగతి మర్చిపోయారు. గుణనిధి దానిని దొంగిలించి జూదంలో ఓడిపోయి గెలిచిన వాడికి సమర్పించుకున్నాడు. కొద్ది రోజుల తర్వాత యజ్ఞదత్తుడు వీధిలో వస్తూ ఉండగా ఒక వ్యక్తి చేతికి తన ఉంగరం ఉండటం చూశాడు. అప్పుడు యజ్ఞదత్తుడు వాడిని, ఈ ఉంగరం నీకెక్కడిది అని గద్దించి అడిగాడు. ఆ వ్యక్తి గుణనిధి వ్యవహారమంతా చెప్పి తను ఆ ఉంగరాన్ని జూదంలో గెలుచుకున్నట్లుగా చెప్పాడు. మీ అబ్బాయిని అదుపులో పెట్టుకోండి, లేకపోతే మీ ఇంట్లో బిందెలు గిన్నెలు కూడా మిగలవు అని హేళన చేశాడు. మొదటిసారిగా తన కుమారుని చెడు ప్రవర్తన గురించి విన్న యజ్ఞదత్తుడు అవమానంతో ఇంటికి వచ్చి భార్యను ఉంగరం గురించి అడిగాడు. ఆమె కంగారు పడి ఎక్కడో పెట్టాను, తర్వాత వెతికి ఇస్తాను అని సమాధానం ఇచ్చింది. గుణనిధి ఎక్కడా అని అడిగితే చదువుకోవడానికి వెళ్ళాడు అని అబద్ధం ఆడింది. కొడుకు ప్రవర్తన తనకు చెప్పకుండా దాచి వాడిని పాడు చేయటమే కాకుండా ఇప్పటికీ నిజం దాస్తుందని యజ్ఞదత్తుడు భార్యను నిందించాడు. భార్యను ఇంటి నుండి గెంటివేశాడు. తన ప్రవర్తన తెలిసి తండ్రి శిక్షిస్తాడని భయపడిన గుణనిధి ఊరు వదిలి పారిపోయాడు. మరునాడు గుణనిధి ఆకలి బాధతో ఒక చెట్టు క్రింద కూర్చొని ఏమి చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంత మంచి కుటుంబంలో పుట్టిన నేను వ్యసనాలకు ఎందుకు బానిసనయ్యాను? నా వద్ద ధనం లేదు, విద్య కూడా లేని నేను దేశాంతరానికి వెళ్ళి ఎలా బ్రతకగలను అని తనలో తానే మదనపడ్డాడు. అలా నడిచి గుణనిధి ఇంకొక గ్రామ పొలిమేరలు చేరాడు. దూరంగా ఒక శివాలయ గోపురం కనబడుతోంది. హరహర మహాదేవ శంభో శంకర అంటూ నినాదాలు వినబడుతూ ఉన్నాయి. ఎందుకంటే ఆ రోజే మహాశివరాత్రి. ఆ సమయంలో కొందరు శివభక్తులు రకరకాల మధుర భక్ష్యాలను శివునికి నైవేద్యం కొరకు తీసుకుని శివాలయానికి వెళ్తూ ఉన్నారు. వీరిని చూసిన గుణనిధికి ప్రాణం లేచి వచ్చింది. వీరితో వెళ్తే పూజ తర్వాత ప్రసాదం పెడతారని తెలిచాడు. చీకటి వేళకు వారి వెంట శివాలయం చేరాడు. శివాలయ గర్భగుడి ద్వారం దగ్గర భక్తునిగా శివ నామ స్మరణ చేస్తూ కూర్చున్నాడు. ఆ శివభక్తులు శివాలయంలో శివారాధన చేసి తెచ్చిన వంటకాలు శివుడికి నివేదించి నృత్య గీతాలతో నటరాజుని సేవించి అలసిపోయి అక్కడే శయనించారు. గుణనిధి అంతవరకు ద్వారం వద్దనే ఉండి శివభక్తులు చేసిన శివారాధన అంతా కూడా చూశాడు. అంతా నిద్రించాక నైవేద్యం పెట్టిన ప్రసాదాలు తినడానికి గర్భగుడిలోనికి వచ్చాడు. లోపల దీపం వత్తి కాలిపోయి వెలుగుతూ ఉంది. భక్ష్యాలు సరిగ్గా కనబడలేదు. అందుకని గుణనిధి తన ఉత్తరీయాన్ని చించి వత్తిగా చేసి ప్రమిదలో పెట్టి వెలిగించాడు. గర్భగుడి అంతా వెలుగు వ్యాపించింది. అక్కడ నైవేద్యం పెట్టిన ప్రసాదాలను కొద్దిగా తిని మిగిలినవన్నీ కూడా మూటకట్టుకుని బయలుదేరాడు. వెళ్ళే తొందరలో నిద్రిస్తున్న ఒక శివభక్తుడి కాలు తొక్కాడు. నిద్రలేచిన భక్తుడు దొంగ దొంగ అని అరిచాడు. ఆ అరుపుకు అందరూ లేచి గట్టిగా మొత్తేసరికి ఆ దెబ్బలకు ఓర్వలేక గుణనిధి ప్రాణాలు వదిలాడు. యమదూతలు వచ్చి గుణనిధి ఆత్మను యమపాశంతో బంధించి యమలోకానికి తీసుకుని వెళ్ళసాగారు. ఇంతలో చేతిలో త్రిశూలంతో శివగణాలు వచ్చి యమదూతలను ఆపి గుణనిధి ఆత్మను తమకు అప్పగించమని ఆజ్ఞాపించారు. యమదూతలు ఆశ్చర్యంతో, శివ దూతలారా, ఈ గుణనిధి పాపాత్ముడు, ఆచార వ్యవహారాలు పాటించలేదు, తల్లిదండ్రులకు కష్టం కలిగించాడు, జూదరి దొంగ అయిన ఇటువంటి వానితో మీకేమి పని అన్నారు. అప్పుడు శివదూతలు నవ్వుతూ, యమ కింకరులారా, మీరు చెప్పినదంతా నిజమే, కానీ ఈరోజు మాఘ బహుళ చతుర్దశి, ఇది శివునికి ఇష్టమైన మహాశివరాత్రి. తెలియకపోయినా వీడు రోజంతా ఉపవాసంతో గడిపాడు. రాత్రికి శివాలయం చేరాడు. శివనామ స్మరణ చేశాడు. శివభక్తులు పాడిన శివకీర్తనలు విన్నాడు. గర్భగుడిలో దీపం వెలిగించాడు. శివలింగాన్ని దర్శించాడు. శివునికి నైవేద్యం పెట్టిన ప్రసాదం స్వీకరించాడు. దీని వలన శివరాత్రి చేసిన ఫలం లభించి వీడు చేసిన పాపాలన్నీ కూడా పటాపంచలయ్యాయి. వీనికి కైలాస ప్రాప్తి లభించింది అని చెప్పి గుణనిధి ఆత్మను తమతో కైలాసానికి తీసుకుపోయారు.
యమదూతలు యమపురికి వెళ్ళి యమధర్మరాజుకు జరిగిందంతా కూడా వివరించారు. అప్పుడు యముడు యమకింకరులతో ఇలా చెప్పాడు: భటులారా, మీకు ధర్మ సూక్ష్మం వివరిస్తాను, జాగ్రత్తగా వినండి. మీరు శివభక్తుల జోలికి పోకండి. ఆ భస్మాన్ని నుదుట 3 నామాలుగా ధరించిన వారిని, నిలువెల్లా విభూది పూసుకున్న వారిని, రుద్రాక్షధారులను, జటాధారులను, చివరకు పొట్టకూటి కోసం శివుని వేషం వేసేవారిని కూడా యమలోకానికి తీసుకురాకండి అని హెచ్చరించాడు. యమదూతల నుండి పొందిన గుణనిధి సూక్ష్మ శరీరాన్ని శివదూతలు కైలాసం చేర్చారు. కొంతకాలం గడిచాక గుణనిధి అరిందముడు అనే కళింగరాజుకు దమనుడు అనే కుమారుడిగా జన్మించాడు. పూర్వజన్మ సుకృతం చేత చిన్నతనం నుండే దమనునికి శివభక్తి అలవడింది. అరిందముడి తరువాత ఆ దేశానికి రాజయ్యాడు. పూర్వజన్మలో శివరాత్రి నాడు శివుని ముందు దీపం వెలిగించటం వలన అతనికి పూర్వజన్మ సంగతులు గుర్తున్నాయి. ఆ సంస్కారం వల్ల దమనుడు మహాశివభక్తుడై నిత్యం శివపూజలు చేసేవాడు. ప్రతి మహాశివరాత్రి నాడు, అలాగే నెల నెలా వచ్చే మాస శివరాత్రి నాడు కూడా శివాలయాలన్నిటిల్లో కూడా దీపాలు వెలిగించే ఏర్పాట్లు చేయటం, దీపదానాలు చేయటం, శివపూజలు జరిపించటం లాంటి ఎన్నో కార్యక్రమాలు చేసేవాడు. చాలా కాలం ప్రజారంజకంగా దేశాన్ని పాలించి పూర్ణ జీవితాన్ని అనుభవించి స్వర్గస్థుడయ్యాడు. గుణనిధి దమనుడనే కళింగరాజుగా పుట్టి నిత్యం శివారాధన చేయటము, శివాలయాల్లో లెక్క పెట్టలేనన్ని దీపాలను వెలిగించటము, దీపదానాలు చేయటం వలన మరుజన్మలో బ్రహ్మదేవుని మనుమడైన విక్ర వసువుకు కుమారుడిగా జన్మించాడు. విక్రవసుడి కుమారుడు కాబట్టి వైశ్రవణుడు అనే పేరుతో పిలిచేవారు. పూర్వజన్మలలో చేసిన పుణ్యం వలన అతనికి పూర్వజన్మ స్మృతి ఉంది. దానితో అతడు ఈ జన్మలో కూడా గొప్ప శివభక్తి అలవడింది. అతడు పవిత్రమైన కాశీనగరం వెళ్ళి గంగానది ఒడ్డున ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. అక్కడ శివదీక్షతో కఠినమైన తపస్సు చేశాడు. ఆ కారణంగా అతడు చిక్కి శల్యమే అస్థిపంజరంలా తయారయ్యాడు. అతని తపస్సుకు సంతోషించిన శివుడు సతీ సమేతంగా అతని ముందు ప్రత్యక్షమయ్యాడు. శంకరుని స్పర్శతో వైశ్రవునికి పూర్వరూపం వచ్చింది. వైశ్రవణుడు కళ్ళు తెరిచి చూశాడు. ఎదురుగా శివుడు, శివుడికి ఎదురుగా సతీదేవి కనబడ్డారు. నేనెంత తపస్సు చేస్తే మాత్రం ఏమి లాభం? నా స్వామికి ఎల్లప్పుడూ దగ్గరగా ఉండే ఈమె ఇంకెంత గొప్ప తపస్సు చేసిందో అని తలుస్తూ ఆమె వైపు రెప్పవేయకుండా చూడసాగాడు. అలా పార్వతీదేవిని చూసి అసూయ పడటం వలన అతని కన్ను ఒకటి పగిలిపోయింది. వైశ్రవణుడి తీరు నచ్చని సతీదేవి స్వామికి ఏదో చెప్పబోయింది. ఇంతలో శంకరుడు నవ్వి దాక్షాయినితో, ఈ వైశ్రవణుడు నా భక్తుడు, మన పుత్రిని వంటివాడు. కేవలం నీ తపస్సు యొక్క గొప్పతనం తలుచుకుని అసూయపడుతున్నాడు, అంతే తప్ప వేరే కారణంతో కాదు అని ఆమెకు చెప్పాడు. తరువాత శివుడు వైశ్రవునితో, కుమారా, నీ తపస్సుకు ఆనందించాను. నిన్ను నవ నిధులకు అధిపతిగా నియమిస్తున్నాను. నువ్వు యక్ష కిన్నెర కింపురుషులకు నాయకుడవుతావు. అలకాపురి నీ రాజధాని అవుతుంది. నీతో నేనెప్పుడూ స్నేహభావంతో ఉంటాను. నేను కూడా నీ రాజధానికి దగ్గరలో నివసిస్తాను. ఈ సతీదేవి నీకు తల్లి వంటిది. ఆమె ఆశీస్సులు కూడా తీసుకో అని చెప్పాడు. అప్పుడు వైశ్రవణుడు పార్వతీదేవికి సాష్టాంగ ప్రణామం చేశాడు. పార్వతీదేవి సంతోషించి, నాయన, నీ శివభక్తి నిర్మలమైన దినదినాభివృద్ధి పొందుగాక. అసూయతో నన్ను చూసిన నీ మిగిలిన కన్ను ఎరుపు రంగుతో అందరినీ ఆకర్షిస్తుంది. నా యందు అసూయ పొందిన కారణంగా నీవు కుబేర నామంతో పిలువబడతావు అని ఆశీర్వదించింది. తన భక్తుడికి ఇచ్చిన వరం ప్రకారం అలకాపురి సమీపంలో కైలాస శిఖరంపై తమ నివాసం ఏర్పరచుకుని శివపార్వతులు రుద్రగణాలతో సహా తరలివచ్చారు. కాబట్టి గుణనిధి ఎంత చెడ్డవాడైనా సరే మహాశివరాత్రి రోజు తెలియక చేసిన ఉపవాస జాగరణల వలన ఈశ్వర అనుగ్రహం పొంది కుబేరుడిగా మారాడు. కాబట్టి పాపాత్ములను కూడా కుబేరునిగా మార్చే మహిమ శివరాత్రికి ఉందని ఈ కథ ద్వారా గ్రహించాలి. ఈరోజు శివభక్తుల కథలను వింటే చాలు మీ జీవితం మారిపోతుంది. పరమేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది. 100% కుబేరులుగా మారుతారు. యజ్జమహాదేవి ప్రతిరోజు శివుణ్ణి పూజిస్తూ ఉండేది. భక్తి గీతాలు పాడుతూ ఉండేది. ఒకరోజు పూజామందిరంలో శివుడి ప్రతిమను చూస్తున్న ఆమెకు ఒక విచిత్రమైన ఆలోచన కలిగింది. లోకంలోని వారందరికీ కూడా తల్లిదండ్రులు ఉన్నారు, కానీ శివుడికి తల్లి లేదేం?
శివుడి పులి చర్మం కట్టుకుంటాడు, పాములను మెడలో వేసుకుంటాడు, శ్మశానంలో తిరుగుతూ ఉంటాడు, ఒంటికి బూడిద రాసుకుంటాడు. తల్లి ఉంటే ఇవన్నీ చూస్తూ ఊరుకుంటుందా? విషం తాగనిచ్చేదా? ఇలా భిక్షాటన చెయ్యనిచ్చేదా? ఎవ్వరికైనా తల్లి లేకపోవటం కన్నా మించిన కష్టం ఏముంటుంది? తల్లి ఉంటే బిడ్డల దగ్గర ఉండి ఆలనా పాలనా చూసుకుంటుంది, పెళ్ళి పేరంటాలు చేస్తుంది. తల్లి ఉంటేనే కదా అందరికీ ఆ భాగ్యం దక్కేది. పాపం శివుడికి తల్లి లేకపోవటం వల్లనే ఒంటరిగా తిరుగుతూ ఉంటాడు. ఎవరో ఎందుకు, నేనే తల్లిని అవుతాను, శివుడిని పెంచిన తల్లి అనిపించుకుంటాను అని అనుకున్నది బెజ్జమహాదేవి. అనుకున్నదే తడువుగా శిశువు అంత పరిమాణం గల శివుడి ప్రతిమను తయారు చేసింది. దానినే శిశువుగా భావించి లాలించి ముద్దాడింది. కాళ్ల మీద పడుకోబెట్టుకుని తలంటు స్నానం చేయించింది. నలుగుతో శరీరమంతా కూడా రుద్దింది. దోసిళ్లతో నీళ్లు తీసుకొని పొట్ట మీద చరుస్తూ పోసింది. కళ్ళల్లోకి నీరు పోకుండా నుదురు మీద అరచెయ్యి అడ్డం పెట్టి స్నానం చేయించింది. స్నానమైన తర్వాత చెంబుతో నీళ్లు తీసుకుని శివుడి చుట్టూతా తిప్పి దిష్టి తీసింది. మెత్తటి గుడ్డతో ఒళ్ళు తుడిచింది. తుడిచిన తర్వాత ధూపం వేసి ఉయ్యాలలో పడుకొండబెట్టింది. ఊపుతూ జోలపాట పాడింది. 3 కళ్ళకు కాటుక పెట్టింది. ఆ ప్రతిమను శిశువుగా భావిస్తూ దొంగాటలు ఆడింది. ఒక వేలును ఆసరాగా ఇచ్చి నడకలు నేర్పిస్తుంది. ఇలా రోజు అనేకములైన బాల్యోపచారములు చేస్తూ వాత్సల్య భక్తితో పరమేశ్వరుని సేవించుకుంటూ ఉంది. ఆయన మీద ఉన్న భక్తిని ఆ విధంగా తీర్చుకోసాగింది. ఆమె తల్లి ప్రేమను చూసి ముగ్ధుడైన హరుడు ఆమె కోరినట్లే 5 ఏళ్ల బాలుడిలా ప్రవర్తించేవాడు. ఆమె కొంగు పట్టుకొని తిరుగుతూ ఆమె ఉపచారములన్నీ కూడా ఆనందంగా స్వీకరించేవాడు. ఒకరోజు ఆమె భక్తిని పరీక్షించాలని అనుకున్నాడు. ఏదో రోగం వచ్చిన వాడిలా వెన్న తినిపించబోతే తినేవాడు కాదు, పాలు పట్టబోతే నోరు తెరిచేవాడు కాదు, పెదవులు బిగించి మాట్లాడకుండా ఉన్నాడు. అప్పుడు బెజ్జమహాదేవి, అయ్యా, ఏమైందయ్యా నీకు? ఇలా అయిపోతున్నావేంటి? ఎవరు ఏది పెడితే అది తింటావు? ఒక భక్తుడు మాంసం నివేదన చేస్తాడు, ఇంకొక భక్తుడు నెత్తి మీదకెక్కి తొక్కుతాడు. నువ్వింత అమాయకుడివి కాబట్టే అందరూ నిన్ని ఇలా చేస్తూ ఉన్నారు అంటూ నిష్ఠూరాలు ఆడింది. ఇంత దిష్టి తగిలిందమ్మా నా బిడ్డకు అని దిష్టి తీసివేసింది. ఎన్ని చేసినా శివుడికి వచ్చిన రోగం తగ్గలేదు. అయ్యో, నీ శరీరం నల్లగా ఉంది, ఈ రోగం నాకొచ్చినా బాగుండేది కదా, మాట్లాడవేమయ్యా, దైవమా నా బిడ్డను రక్షించు అంటూ పరిపరి విధాలా వాపోయింది. ఎన్ని ఉపచారాలు చేసినా శివుడిలో మార్పు లేదు. జరగరానిది ఏమైనా జరిగితే నేనెలా బ్రతకనయ్యా? ఒంటరిగా బ్రతికే ధైర్యం నాకు లేదు. ఆ పాడు రోజు నా పాలిట పడకముందే ఈ గుక్కెడు ప్రాణం గుడుక్కు మనిపించుకుంటాను అంటూ తల శివలింగానికేసి కొట్టుకోసాగింది. నుదురు చిట్లింది. రక్తం ధారగా కారసాగింది. ఇంతలో ఒక అద్భుతం జరిగింది. కళ్ళు మిరుమిట్లు గొల్లిపేటట్లు మెరుపులు మెరిశాయి. పెలపెలమంటూ శబ్దాలు వచ్చాయి. శివలింగం స్థానంలో పులి చర్మం ధరించి మెడలో నాగాభరణంతో జటాజూటంలో నెలవంకతో శివుడు ప్రత్యక్షమైనాడు. బెజ్జమహాదేవి తల శివుడు తొడను ఆనుకుని ఉంది. ఆమె నుదుట రక్తం అదృశ్యమయ్యింది. ఆమె తల మీద చెయ్యి వేసి అమ్మా లే అన్నాడు ఆప్యాయంగా. బెజ్జమహాదేవి తలెత్తి చూసింది. ఎదురుగా ప్రసన్న వదనంతో పరమేశ్వరుడు, ఆ వెనుకనే పార్వతి, నంది, భృంగి వంటి ప్రథమ గణాలు అందరూ కనిపించారు. అప్పుడు శివుడు, నీ ప్రయత్నాన్ని మానుకో, నీ భక్తిని మెచ్చాను, ఏం వరం కావాలో కోరుకో అన్నాడు శివుడు. దానికి బెజ్జమహాదేవి, నాకు వరమెందుకయ్యా, ఇప్పుడు రోగంతో బాధపడుతున్నది నువ్వు. ఏ అనారోగ్యం లేకుండా సంపూర్ణ ఆరోగ్యవంతుడవై ఉంటే అంతకన్నా నాకు కావాల్సింది ఏముంది నాయనా అన్నది అమాయకత్వంగా. ఆమె వాత్సల్య భక్తికి శివుడు ఎంతో ఆనందించాడు. నీలాంటి తల్లి ఉంటే నాకు రోగం ఎలా వస్తుందమ్మా? నువ్వు నాకు తల్లివి గనుక ముల్లోకాలకు ముత్తవ్వ అనే పేరుతో ప్రఖ్యాతి పొందుతావు. అంత్యములో కైలాసానికి చేరుకొందువుగాక అని ఆశీర్వదించి అందరితో పాటు అంతర్ధానమైపోయాడు పరమేశ్వరుడు. అలాగే శివరాత్రి రోజే శివలింగం ఉద్భవించింది కనుక ఆ శివలింగ కథను వింటే చాలు సకల పాపాలు పోతాయి, మీరు వద్దన్న ఐశ్వర్యం వస్తూనే ఉంటుంది. పూర్వము బ్రహ్మ విష్ణువులు తమలో తాము
నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదించుకున్నారు. ఆ వాదనలాట కాస్త వివాదంగా మారింది. అది మరింతగా పెరిగి యుద్ధానికి దారితీసింది. ఆ యుద్ధానికి లోకాలన్నీ తల్లడిల్లాయి. దాంతో పరమేశ్వరుడే స్వయంగా రంగంలోకి దిగాలనుకున్నాడు. ఈశ్వర సంకల్పంతో ఒక పెద్ద జ్యోతిర్లింగం బ్రహ్మ విష్ణువుల మధ్య వెలసింది. బ్రహ్మ విష్ణువులు ఇద్దరూ లింగాన్ని సమీపించారు. అప్పటి వరకు వారి మధ్య ఉన్న ఆధిపత్య పోరు తాత్కాలికంగా సద్దుమణిగింది. ఆ మహాలింగం మొదలు తుది తెలుసుకోవాలన్న ఆసక్తి వారిద్దరికీ కలిగింది. బ్రహ్మ హంసరూపం ధరించి లింగం అగ్రభాగాన్ని చూడడానికి, విష్ణువు వరాహ రూపంలో ఆదిని కనుగొనడానికి బయలుదేరాడు. బ్రహ్మకు ఎంతవరకు లింగం అగ్రభాగం కానీ మొదలు కానీ కనిపించలేదు. ఇంతలో లింగం పక్క నుంచి ఒక మొగలి పువ్వు జారి కిందకు రావటం చూసి బ్రహ్మ దాని ఆపి బ్రహ్మకు విష్ణువుకు నడుమ జరిగిన వాదాన్ని వివరించి సహాయం చేయమని అడిగాడు. ఆవు కనబడితే అదేవిధంగా చెప్పి ఆ లింగం అగ్రభాగాన్ని చూపినట్లుగా విష్ణువుతో చెప్పేటప్పుడు అది నిజమేనని సాక్ష్యం ఇవ్వమని ప్రాధేయపడ్డాడు. దాంతో ఆవు మొగలి పువ్వు సాక్షాత్తు సృష్టికర్తయే తమను బ్రతిమలాడేసరికి కాదనలేక సరే అంటాయి. రెండూ కిందకు దిగి వచ్చేసరికి విష్ణువు తాను ఆ లింగం మొదలు చూడలేకపోయాను అని ఒప్పుకున్నాడు. కానీ బ్రహ్మ తాను లింగం అగ్రభాగాన్ని చూశానని, కావాలంటే ఆవును మొగలి పువ్వును అడగమని చెప్పాడు. అప్పుడు నిజమే అంది మొగలి పువ్వు. బ్రహ్మదేవుడి మాటను కాదనలేక ఆయన లింగం అగ్రభాగాన్ని చూశాడని ఆవు తలతో చెప్తుంది. కానీ అసత్యం చెప్పడానికి ఇష్టం లేక తోకతో చూడలేదని చెప్తుంది. బ్రహ్మదేవుడి అసత్య ప్రచారాన్ని చూడలేక ఈశ్వరుడు ప్రత్యక్షమవుతాడు. బ్రహ్మ చెప్పిన ప్రకారము అబద్ధపు సాక్ష్యం చెప్పిన మొగలి పువ్వుతో భక్తులెవరూ తనను పూజించరాదని, తెల్లవారే లేచి ఆవు ముఖం చూడటం కూడా పాపకారణం అని శపించాడు. ఆవు అభ్యర్థన మేరకు తోకతో నిజం చెప్పింది కాబట్టి పృష్ఠభాగం పవిత్రమైనది. తోక భాగాన్ని పూజించిన వారికి పుణ్యఫలాలు కలుగుతాయని వరాన్ని అనుగ్రహించాడు పరమేశ్వరుడు. తర్వాత బ్రహ్మ విష్ణువులు శివుడు ఆధిక్యతను గ్రహించి పూజించి కీర్తించారు. అలా శివుడు లింగ రూపంలో ఆవిర్భవించిన రోజే మహాశివరాత్రి అయినదని పురాణ కథనం. అలాగే శివరాత్రి సందర్భంగా ఈ పవిత్ర కథను వింటే చాలు 2 నిమిషాల్లో దరిద్రం పోతుంది. శివయ్య అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. పురాతన కాలంలో భద్రపురం అనే చిన్న గ్రామం ఉండేది. అక్కడ నివసించే వారంతా ఎంతో దైవభక్తులు. ఆ గ్రామంలో ఉన్న శ్రీ శైలేశ్వర మహాదేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. అక్కడికి ప్రతిరోజు వివిధ ప్రాంతాల నుండి భక్తులు వచ్చి పరమశివుణ్ణి పూజించి విభూదిని ధరించి వెళ్ళేవారు. అందరూ ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తూ ఉండేవారు. అదే ఊరిలో ఒక వృద్ధురాలు ఉండేది. ఆమె చాలా నిరుపేద. ఆమె దగ్గర శివుడికి అర్పించడానికి ఏమీ ఉండేవి కాదు. కానీ ఆమె మనసు నిండా ఎప్పుడూ శివుడే ఉండేవాడు. ఆమె మనసులో ఎప్పుడూ శివుణ్ణి ఆరాధిస్తూ ఉండేది. ఆమె పేరు పార్వతీదేవి. భర్త మరణించిన తర్వాత పిల్లలు లేని ఆమె ఆ గ్రామంలో ఒంటరిగా ఉండేది. జీవనోపాధి కోసం ఊళ్ళో ఇళ్లకు పనికి వెళ్ళి చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవించేది. ఆమె వద్ద ఆస్తులేమీ లేవు, సంపద ఏమీ లేదు. కానీ ఆమెకు ఉన్నది శివుని మీద అపారమైన భక్తి. ఓం నమఃశివాయ ఈ మంత్రం ఆమె నోటి నుండి ఎప్పుడూ వినిపిస్తూ ఉండేది. అయితే ఒకసారి శివరాత్రి పండుగ వచ్చింది. శివరాత్రి అంటే శివుడికి ఎంతో ఇష్టమైన రోజు కదా. అందుకే ఆ వృద్ధురాలు శివుడికి ఏమైనా సమర్పించాలి అని అనుకుంది. కానీ తన వద్ద పూలు లేవు, పండ్లు లేవు, అవి కొనడానికి ధనం కూడా లేదు. దాంతో ఆమె చాలా బాధపడింది. అయ్యో, శివరాత్రి రోజు శివుణ్ణి దర్శించలేనేమో అని దిగులు పడింది. అలా ఆమె ఆలోచిస్తూ ఉండగా తన గుడిసె ముందు ఒక చిన్న మారేడు మొక్క కనిపించింది. ఆ వృద్ధురాలు ఆ మారేడు ఆకులు తీసుకుని శివాలయంలోనికి వెళ్దామనుకుంది. కానీ ఆమె మదిలో వెంటనే ఒక అనుమానం కలిగింది. అదేంటంటే మారేడు దళం ఒక్కటి మాత్రమే సమర్పిస్తే శివుడు ఆనందిస్తాడా అని అనుమానం కలిగింది. కానీ వెంటనే తన మనసును దృఢంగా చేసుకుంది. శివుడు మనసును చూస్తాడు. మన హృదయపు పవిత్రత అతనికి ముఖ్యం అని అనుకుని ఆ చెట్టుకు ఉన్న మారేడు దళాలు తీసుకుని గుడికి వెళ్ళింది. ఆమె గుడిలో ప్రవేశించి శివలింగానికి దగ్గరగా వెళ్ళింది. అక్కడ ఉన్న ఇతర భక్తులందరూ సంపన్నులు, రాజరిక వంశస్థులు. వారు ఖరీదైన పుష్పమాలలు, పంచామృతాలతో భోగభాగ్యాలతో శివుణ్ణి పూజించడానికి వచ్చారు.
పార్వతి నిరుపేద గనుక ఆమెతో ఎవ్వరూ మాట్లాడలేదు. ఆమెను అందరూ చులకనగా చూశారు. అలా ఆమె నిశ్శబ్దంగా భక్తితో తన చేతిలో ఉన్న మారేడు దళాన్ని శివలింగంపై ఉంచింది. అప్పుడు ఓ అద్భుతం జరిగింది. ఆ ఆత్మలింగం నుండి తేజస్సు వికసించింది. ఓ వెలుగు కిరణం పార్వతిని స్పృశించింది. ఆమె ఆనందంతో కన్నీళ్లతో శివుణ్ణి ప్రార్థించింది. అక్కడ ఉన్న బ్రాహ్మణులు, రాజపురుషులు ఈ దృశ్యాన్ని ఆశ్చర్యంగా చూశారు. మారేడు దళంతోనే ఇంతటి మహిమ కలిగిందా అని ఆశ్చర్యపోయారు. ఈమె భక్తి నిజంగా చాలా స్వచ్ఛమైనది అని అక్కడ ఉన్న వారందరూ కూడా ఆమెకు నమస్కరించారు. ఇలా ఉంటే అక్కడ కైలాసంలో మహాదేవుడు పార్వతీదేవి సరసన ఉన్నాడు. అప్పుడు పార్వతీదేవి ఇలా ప్రశ్నించింది, ప్రభు, ఈరోజు శివరాత్రి కదా, ఈరోజు భూమి మీద అందరూ మిమ్మల్ని పూజిస్తారు కదా, మరి మనుషులందరిలో ఎవరి పూజ మీకు బాగా నచ్చిద్ది, ఎవరి పూజకు మీరు ప్రసన్నమయ్యారు అని అడుగుతుంది. అందుకు శివుడు చిరునవ్వుతో, ఓ పార్వతి, ఈరోజు ఒక వృద్ధురాలు తన వద్ద ఉన్న మారేడు దళాలను నా లింగం మీద సమర్పించింది. ఆమె పూజే అందరికన్నా గొప్ప పూజ. ఆమెది నిజమైన భక్తి. ఆమె వద్ద కోట్లాను కోట్లు ధనం లేదు, కానీ ఆమె హృదయమంతా నేనే ఉన్నాను అని అన్నాడు. అప్పుడు దేవి ఆశ్చర్యంగా చూస్తూ, ప్రభు, మరి ఆమెకు మీరు ఏమి వరం ఇచ్చారు అని అడిగింది. దానికి శివుడు సంతోషంగా, ఆమె భక్తి కారణంగా ఆమె జీవితంలో ఇప్పటి వరకు ఎదురైన అన్ని కష్టాలు తొలగిపోతాయి. ఆమె ఇక పేదది కాదు, ఆమె ఇంట్లో అన్ని వేళలా సంపద నేను ఉంచుతాను అని చెప్తాడు. ఇక భూమి మీద వృద్ధురాలు గుడి నుండి ఇంటికి తిరిగి వెళ్ళిన వెంటనే ఓ మహాజ్ఞానం, ఓ అద్భుతం జరిగింది. ఆమె తన చిన్న గుడిసెలోకి వెళ్ళగానే ఇంటి నడుమ ఓ ప్రకాశం వెలిసింది. ఆమె ఆశ్చర్యంతో చూసింది. అక్కడ బంగారు నాణాలు, మాణిక్యాలు, వజ్రాలు కనిపించాయి. ఆమె ఆశ్చర్యంతో శివుణ్ణి స్మరించుకుంది. ప్రభు, నేను మీకు చేసిన చిన్న పూజకే మీరు నాకు ఇంతటి మహా ఐశ్వర్యాన్ని ఇచ్చారా అని ఆమె ఆనందంతో కన్నీళ్లతో హరహర మహదేవ అని ఆలపించింది. ఇక ఆమె సంపన్నురాలైపోయింది. కానీ ఆ సంపదలో పడి ఆమె తన భక్తిని మర్చిపోలేదు. ఆమె తన సంపదను ఉపయోగించి పేదలకు సహాయం చేసి భక్తి మార్గంలో మరింత ముందుకు నడిచి వెళ్ళింది. కాబట్టి భక్తి ముఖ్యమైనది, కానీ కానుకలు కాదు. చిన్న అర్పణ కూడా సరైన మనసుతో సమర్పిస్తే శివుడు తృప్తి చెందుతాడు. సంపద కన్నా మనసారా చేసిన సేవకే దైవానుగ్రహం ఎక్కువగా లభిస్తుంది అనే నీతిని ఈ కథ ద్వారా గ్రహించాలి. పూర్వం శబరీ నది తీరమందున్న అరణ్యములో కులీనుడు అనే ఒక బోయవాడు తన భార్యా బిడ్డలతో నివసించేవాడు. అతను వేట తప్ప మరొక ఆలోచన లేని కడుమూర్ఖుడు. వేటకు పోవుట, జంతువులను చంపి వాటిని కాల్చి తాను తిని తన భార్యా బిడ్డలకు తినిపించుట తప్ప అతనికి మరేదియూ తెలియదు. అతడు జంతువులను వేటాడటంలో నేర్పు గలవాడు. క్రూర మృగములు సైతం ఆ బోయవానిని చూసి భయపడి పారిపోయేవి. అందుచేత అతడు అడవిలో నిర్భయముగా తిరిగేవాడు. ప్రతి దినము వలె ఒకనాడు వేటకు వెళ్ళగా ఆనాడు జంతువులేమీ కంటపడలేదు. సాయంకాలమవుతుంది. కులీనుడికి వట్టి చేతులతో ఇంటికి వెళ్ళుటకు మనసు అంగీకరించినందున చీకటి పడిన తర్వాత అక్కడ ఉన్న మారేడు చెట్టు పైకెక్కి జంతువుల కొరకు ఎదురు చూడసాగాడు. తెల్లవారుతున్న కొలది చలి ఎక్కువై మంచు కురుస్తున్నందున కులీనుడు చెట్టు కొమ్మలను దగ్గరకు లాగి వాటితో తన శరీరాన్ని కప్పుకోసాగాడు. ఆ కొమ్మలకు ఉన్న ఎండుటాకులు రాలి చెట్టు కింద ఉన్న శివలింగము మీద పడినవి. ఆ రోజు మహాశివరాత్రి. అందులో బోయవాడు పగలంతా తిండి తినక రాత్రంతా జాగరణతో ఉన్నాడు. తనకు తెలియకపోయినను మారేడు వ్రతములు శివలింగముపై పడినవి. ఇంకేమున్నది, శివరాత్రి మహిమ బోయవాడికి సంప్రాప్తించెను. మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి రాత్రి అందయు జాగరణ, పైగా శివలింగముపై బిల్వ పత్రములు ఉండుట, తిండి లేక ఉపవాసముండుట ఇవన్నీ ఆ బోయవానికి మేలు చేసినవి. మరణములకు హెచ్చు తగ్గులు గాని శిశు వృద్ధ భేదములు గాని లేవు. పూర్వజన్మలో చేసుకున్న పాపపుణ్యములను బట్టి మనుజుడు తన జీవితమును గడపవలసినదే. మరికొన్ని సంవత్సరములకు ఆ బోయవాడికి వృద్ధాప్యము కలిగి మరణమాసన్నమై ప్రాణములు విడిచెను. వెంటనే యమభటులు వచ్చి వాని ప్రాణములు తీసుకొని పోవుచూ ఉండగా
కైలాసము నుండి దేవదూతలు వచ్చి యమదూతల చేతిలోనున్న బోయవాని జీవాత్మను తీసుకొని శివుని దగ్గరకు పోయిరి. యమభటులు చేయునది లేక యముడి దగ్గరికి వెళ్ళి యమునితో జరిగింది చెప్పిరి. అప్పుడు యముడు కొంత తడవు ఆలోచించి కాసేపటి తర్వాత శివుని వద్దకు వెళ్ళెను. శివుడు, పార్వతి, గణపతి, కుమారస్వామి, తుంబుర, నారదాది గణములతో కొలువు తీరియున్న సమయంలో యముడు వచ్చి శివుడికి నమస్కరించెను. అప్పుడు ఉమాపతి యముడిని దీవించి ఉచిత ఆసనమిచ్చి కుశల ప్రశ్నలడిగి వచ్చిన కారణమేమని ప్రశ్నించెను. అంతట యముడు, మహేష, చాలా దినములకు మీ దర్శన భాగ్యము కలిగినందులకు మిక్కిలి ఆనందించుచున్నాను. మీ దర్శన కారణమేమనగా ఇంతకు ముందు మీ దూతలు తీసుకువచ్చిన బోయవాడు మహాపాపి, క్రూరుడు, దయా దాక్షణ్యాలు లేక అనేక జీవహింసలు చేసి ఉన్నాడు. ఒక దినమున అనగా మహాశివరాత్రి నాడు తాను యాదృచ్ఛికముగా జంతువులు దొరకనందున తిండి తినలేదు. జంతువులను వేటాడుటకు ఆ రాత్రి అంతయు మెలకువగా ఉన్నవాడే గాని చిత్తశుద్ధితో తాను శివలింగమును పూజించలేదు కనుక అతనిని కైలాసం నుండి తీసుకున్నట్లు భావ్యమా? అంత మాత్రమున అతనికి కైలాసము దొరుకునా అని యముడు విన్నవించుచున్నాడు. అప్పుడు శివుడు, యమధర్మరాజా, నాకు ప్రీతికరమైన మహాశివరాత్రి పర్వదినమందు బిల్వ పత్రములు నాపై వేసి తిండి తినక జాగరణతో ఉన్న ఈ బోయవాడు కూడా పాప ముక్తుడు కాగలడు. ఎవరికైనా ఆ వ్రతఫలం దక్కవలసినవే గనుక ఈ బోయవాడు పాపాత్ముడైనను ఆనాటి శివరాత్రి మహిమ వలన సాయుధ్యము ప్రాప్తమైనది అని పరమేశ్వరుడు వివరించెను. కాబట్టి తెలియక శివరాత్రి వ్రతం చేసిన కైలాసము దొరుకుతుంది అనే విషయాన్ని ఈ పురాణ కథ ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే శివరాత్రి రోజు శివుడు పార్వతీదేవికి చెప్పిన ఈ శివరాత్రి మహత్యం తెలిపే కథను వింటే జీవితంలో కష్టాలనేవి మీ దరి చేరవు, గొప్ప స్థాయికి వస్తారు. ఒకనాడు కైలాస పర్వత శిఖరముపై పార్వతీ పరమేశ్వర్లు సుఖాసీనులై ఉండగా పార్వతి శివునితో అన్ని వ్రతములలోనూ ఉత్తమమగు వ్రతమును భక్తి ముక్తి ప్రదాయకమైన దానిని తెలుపుమని కోరుకున్నది. అప్పుడు శివుడు శివరాత్రి వ్రతమును దాని విశేషాలను తెలియజేశాడు. దీనిని మాఘ బహుళ చతుర్దశి నాడు ఆచరించాలని తెలిసి గాని తెలియక గాని ఒక్కమారు చేసినను యముని నుండి తప్పించుకొని ముక్తి పొందుతారని దాని వృత్తాంతసారము ఈ కథ రూపంలో వివరించెను. ఒకప్పుడు ఒక పర్వత ప్రాంతమున హింసా వృత్తి కల బోయేవాడు ఒకడు ఉండేవాడు. అతడు ప్రతి ఉదయం కూడా అడవికి వేటకు వెళ్ళి సాయంత్రం ఏదైనా మృగమును చంపి తెచ్చుకొని కుటుంబాన్ని పోషించేవాడు. కానీ ఒకనాటి ఉదయమున బయలుదేరి వెళ్ళి అడవంతా కూడా తిరిగిన ఒక్క మృగము కూడా దొరకలేదు. ఆ రోజు చీకటి పడుతూ ఉన్న ఉత్త చేతులతో ఇంటికి వెళ్ళడానికి మనస్కరించక వెనుతిరిగెను. దారిలో అతనికి ఒక తటాకము కనిపించెను. ఏవైనా మృగాలు నీరు త్రాగుట కోసం అచ్చటికి తప్పకుండా వస్తాయని వేచి ఉండి వాటిని చంపవచ్చునని ఆలోచించి దగ్గరనున్న ఒక చెట్టెక్కి తన చూపులకు అడ్డముగా ఉన్న ఆకులను కాయలను విరిచి కింద పడవేయసాగాను. చలికి శివశివాయని వణుకుచూ విల్లు వెక్కిపెట్టి మృగాల కోసం వేచి ఉండెను. మొదటి జామున ఒక పెంటిలేడి నీరు త్రాగుటకు అక్కడకు వచ్చెను. వ్యాధుడు దానిపై బాణము విడవబోగా లేడి భయపడక, వ్యాధుడా, నన్ను చంపకుము అని మనుష్య వాక్యులతో మాట్లాడెను. వ్యాధుడు ఆశ్చర్యపడి, మనుషుల వలె మాట్లాడుతూ ఉన్నావు, నీ సంగతి తెలుపుమని కోరుకున్నెను. దానికి జింక, నేను పూర్వజన్మమున రంభయను అప్సరసను, హిరణ్యాక్షుడను రాక్షసరాజును ప్రేమించి శివుణ్ణి పూజించట మరిచితిని. దానికి రుద్రుడు కోపించి, కామాంతురమైన నీవు నీ ప్రియుడును జింకలుగా 12 ఏళ్లు గడిపి ఒక ఆదుడు బాణముతో చంపనుండగా శాప విముక్తులవుతారని సెలవిచ్చెను. నేను గర్భిణిని, అవధ్యను గనుక నన్ను వదులుము. మరొక పెంటి జింక ఇచ్చటికి వచ్చును, అది బాగుగా బలిసి ఉన్నది, కావున దానిని చంపుము, లేనిచో నేను వసతికి వెళ్ళి ప్రసవించి శిశువును బంధువులకు అప్పగించి తిరిగి వస్తాను అని అతన్ని ఒప్పించి వెళ్ళిపోయింది. 2వ జాము గడిచెను. మరొక జింక కనిపించెను. వ్యాధుడు సంతోషించి విల్లెక్కు పెట్టి బాణము విడవబోగా అది చూసిన జింక భయపడి మానవ వాక్కులతో, ఓ వ్యాధుడా, నేను విరహముతో కృషించి ఉన్నాను, నాలో మేధో మాంసములు లేవు, నేను మరణించినా నీ కుటుంబానికి సరిపోను. ఇక్కడికి అత్యంత స్థూలమైన మగజింక ఒకటి వస్తుంది, దానిని చంపుము.
కానిచో నేనే తిరిగి వస్తాను అనెను. ఆ వేటగాడు దానిని కూడా విడిచిపెట్టెను. 3వ జాము వచ్చెను. వ్యాధుడు ఆకలితో జింక కోసం చూస్తూ ఉన్నాడు. అంతలో ఒక మగజింక అక్కడికి వచ్చెను. వింటితో బాణము విడవబోగా ఆ మృగము వేటగాడిని చూసి మొదటి 2 పెంటి జింకలు తన ప్రియురాల్ని తానే చంపెనా అని ప్రశ్నించెను. అందుకు వ్యాధుడు ఆశ్చర్యపడి 2 పెంటి జింకలు మరలి వచ్చుటకు ప్రతిజ్ఞ చేసి వెళ్ళినవి నిన్ను నాకు ఆహారముగా పంపుతాయని చెప్పాయని అన్నాడు. ఆ మాట విని నేను ఉదయాన్నే మీ ఇంటికి వచ్చెదను. నా భార్య ఋతుమతి ఆమెతో గడిపి బంధుమిత్రుల అనుజ్ఞ పొంది మరలా వస్తాను అని ప్రమాణములు చేసి వెళ్ళెను. ఇట్లు 4 జాములు గడిచి సూర్యోదయ సమయంలో వ్యాధుడు జింకల కొరకు ఎదురు చూస్తూ ఉండెను. కొంతసేపటికి ఆ 4 జింకలను వచ్చి నన్ను మొదట చంపుము, నన్నే మొదట చంపుమని అనుచు వ్యాధుని ఎదుట మోకరిల్లెను. అతడు మృగముల సత్యనిష్టకు ఆశ్చర్యపడెను. వానిని చంపుటకు అతని మనస్సు ఒప్పుకోలేదు. తన హింసా వృత్తిపై జుగుప్స కలిగెను. ఓ మృగములారా, మీ నివాసములకు వెళ్ళుము, నాకు మాంసము అక్కరలేదు. మృగములను బెదిరించుట, బంధించుట, చంపుట పాపము. కుటుంబము కొరకు ఇక నేనెప్పుడూ కూడా పాపము చెయ్యను. ధర్మముకు దయ మూలము, దమయము సత్యఫలము. నీవు నాకు గురువు, ఉపదేష్టువు. కుటుంబ సమేతముగా నువ్వు వెళ్ళుము. నేనిక సత్యధర్మమును ఆశ్రయించి అస్త్రములను వదిలి పెట్టుదును అని చెప్పి ధనుర్బాణములను పారవేసి మృగములకు నమస్కారం చేసుకొని ప్రదక్షిణమాచరించి నమస్కరించెను. అంతలో ఆకాశమున దేవ దుంతుబటులు మ్రోగెను. పుష్పక సృష్టి కురిసెను. దేవదూతలు మనోహారమగు విమానమును తెచ్చి ఇట్లనిరి, ఓ మహానుభావ, శివరాత్రి ప్రభావమున నీ పాతకము క్షీణించినది. ఉపవాసము జాగరణము జరిపితివి. తెలియకయే యమమునను పూజించితివి. నీవెక్కినది బిల్వ వృక్షము. దాని క్రింద స్వయంభూ లింగమొకటి గుబురులో మరుగుపడి ఉన్నది. నీవు తెలియకయే బిల్వపత్రములు తుంచివేసి శివలింగాన్ని పూజించితివి. సశరీరముగా స్వర్గమునకు వెళ్ళుము. మృగరాజా, నీవు సకుటుంబముగా నక్షత్ర పదము పొందుము అన్నారు. ఈ కథ వినిపించిన పిదప పరమేశ్వరుడు పార్వతితో ఇట్లనెను, దేవి, ఆ మృగ కుటుంబమే ఆకాశమున కనిపించు మృగశిర నక్షత్రము. 3 నక్షత్రములలో ముందున్న 2 జింక పిల్లలు, వెనుకనున్న 3వది మృగి. ఈ 3టిని మృగశీర్షమందురు. దాని వెనుక నుండు నక్షత్రములలో ఉజ్వలమైనది లుబ్ధక నక్షత్రం. హిమానగరి అనే గ్రామంలో ధర్మనందనుడు అనే రైతు ఉండేవాడు. అతనికి చిన్న పొలముంటే దానిలో పండిన ధాన్యంతో తన కుటుంబాన్ని పోషించేవాడు. అతనికి ఓ మంచి భార్య, 2 పిల్లలు ఉన్నారు. ధర్మనందుడు ఎంతో సాదాసీదా జీవితం గడిపేవాడు. భగవంతుని పట్ల పెద్దగా భక్తి ఉండేది కాదు. అతను నిత్యము కష్టపడి పనిచేసేవాడు. దేవుడి పేరు ఒక్కసారి కూడా తలుచుకునేవాడు కాదు. అతనికి దేవుడు ఉంటాడా అనే అనుమానం కూడా ఉండేది. ఒకరోజు గ్రామంలోని పండితులు మహాశివరాత్రి పర్వదినం దగ్గర పడుతుందని, శివుని పూజ చేయాలని ప్రజలకు తెలియజేశారు. ఈ రోజున ఉపవాసం ఉంటే శివుడి కృప కట్టుబట్టలుగా లభిస్తుంది అని చెప్పారు. ధర్మనందుడు మాత్రం ఆ మాటలను లైట్ తీసుకున్నాడు. ఉపవాసం వల్ల పొట్ట నిండదు, పూజల వల్ల ఏ లాభం రాదు అని అనుకున్నాడు. అదే రోజు సాయంత్రం ధర్మనందుడు పొలానికి వెళ్ళాడు. పనిచేస్తూ సమయం గమనించలేదు. చీకటి పడిపోయింది. ఊరికి తిరిగి వెళ్దామంటే మార్గమంతా ఘనమైన అరణ్యము, అంతా చీకటిగా ఉంది. ఆ సమయంలోనే వానచినుకులు కురవసాగాయి. దాంతో దారి కనిపించకుండా, నడిచే మార్గం తెలియకుండా తడుస్తూ ముందుకు పోయాడు ధర్మనందుడు. చివరికి ఒక పెద్ద చెట్టు దగ్గర ఆగి అక్కడే అర్ధరాత్రి వరకు ఉండాలని నిర్ణయించుకున్నాడు. అతనికి తెలియదు ఆ రోజు మహాశివరాత్రి. జంతువులు ఏమైనా వస్తాయనే భయంతో అతను ఆ చెట్టుపైకి ఎక్కి అక్కడే కూర్చున్నాడు. అది ఒక బిల్వ వృక్షం, అంటే మారేడు చెట్టు. వాన కురుస్తూ ఉండటంతో చెట్టు నుండి కొన్ని ఆకులు కింద పడిపోతూ ఉన్నాయి. కానీ ఆ చెట్టు కింద ఒక శివలింగం ఉండేది.
అతనికి తెలియకుండానే చెట్టుపై కూర్చొని మళ్ళీ పైకి కదిలినప్పుడు బిల్వ దళాలు శివలింగం మీద పడ్డాయి. ఇంతలో వాతావరణం మరింత చల్లబడింది. ధర్మనందుడికి ఆకలి బాగా వేసింది, కానీ తినేందుకు ఏమీ లేదు. దాంతో అతనికి తెలియకుండానే ఆ రోజు మహాశివరాత్రి ఉపవాసం చేశాడు. కళ్ళు మూసుకొని తన శరీరాన్ని వెచ్చగా ఉంచుకునేందుకు చిన్న శివుడి పాట పాడటం ప్రారంభించాడు. అలా పాడటం వలన జాగరణ చేసిన ఫలితం వచ్చేసింది. అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా ఆకాశంలో వెలుతురు మెరిసింది. ధర్మనందుడు భయంతో అటూ ఇటూ చూశాడు. ఒక్క క్షణం తర్వాత తన ఎదుట శివుడు ప్రత్యక్షమయ్యాడు. అతను ఆశ్చర్యంతో ఇది కళా నిజమా అని అనుకుంటూ ఉండగా శివుడు నవ్వుతూ మృదువైన స్వరంలో ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. ధర్మనందుడా, నీకు తెలియకపోయినా నీవు మహాశివరాత్రి వ్రతం పాటించావు. అజ్ఞాన భక్తిని కూడా నేను అంగీకరించాను అన్నాడు. ధర్మనందుడు ఇంకా నమ్మలేక శివుడిని మళ్ళీ చూశాడు. ప్రభు, నేను పూజ చేయలేదు, నీ నామస్మరణ కూడా చేయలేదు. మరి మీరు నన్ను ఎందుకు ఆశీర్వదిస్తున్నారు అని అడిగాడు. ఆ మాటలు విన్న శివుడు నవ్వి, ధర్మనందన, నువ్వు తెలియకుండానే బిల్వదళాలు సమర్పించావు. రాత్రంతా నా నామస్మరణ చేశావు. ఇది మహాశివరాత్రి వ్రతం. ఈ వ్రతం చేసిన వారికి మోక్షం లభిస్తుందన్నది నిశ్చితమైనది అని ఆశీర్వదించాడు. ధర్మనందుడికి భయపడవలసిన అవసరం లేదని, తన భక్తి నిజంగా ఫలించిందని చెప్పాడు. మరుసటి రోజు ఉదయం ధర్మనందుడు తన ఇంటికి చేరుకున్నాడు. అతని పొలం వైపు వెళ్ళినప్పుడు ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే అతని పొలమంతా కూడా నిండుగా పండ్లతో తృణ ధాన్యాలతో నిండిపోయింది. ధర్మనందుడు కన్నీరు పెట్టుకుని ఇది శివుడు ఇచ్చిన వరం అని అర్థం చేసుకున్నాడు. ఆ రోజు నుంచి అతను మహాశివరాత్రిని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరించటం ప్రారంభించాడు. తన కుటుంబంతో పాటు ఊరంతా శివుని పూజ చేయించేలాగా మార్చాడు. ఈ కథలోని నీతి ఏమిటి అంటే, భక్తికి అర్థం తెలుసుకోవటం అవసరం, కానీ నిజమైన భక్తికి మనసు శుద్ధి ఉండాలి. ఒకసారి కూడా శివుని పేరును నిస్వార్థంగా స్మరించిన ఆయన దయ సిద్ధించబడుతుంది. కాబట్టి ఈరోజు రాత్రి 12 లోపు ఈ కథలు వింటే చాలు, ఈశ్వరుడే ఐశ్వర్యాన్ని ఇస్తాడు. పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.